హలో డియర్ డార్లింగ్స్, ఈరోజు మనమైతే ఇంకో గార్డెన్ షూట్కి అయితే వచ్చేసాము. అది ఎక్కడే కాదు, మొవ్వలో ఉన్న శివరాణి గారి ఇంటికి అయితే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్క గార్డెనర్కి శివరాణి గురించి అయితే బాగా తెలుసు అనమాట. మనం ఏమి ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఒకసారి మీరు ఆవిడని చూడంగానే అందరికీ అర్థమైపోతుంది ఆవిడ ఎవరనేది. చూసారు కదా శివరాణి గారు, మనందరికీ బాగా తెలిసిన ఆవిడ, బాగా పరిచయస్తురాలు కూడా. గార్డెనర్స్ ప్రతి ఒక్కరికి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఎన్నో వీడియోస్, ఎన్నో రకాల వీడియోస్ ప్రతి వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో కూడా బాగా ట్రెండ్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇంత పెద్ద గార్డెన్ ఉంది కాబట్టి ఇక్కడ బాగా అందరికీ తెలుసు. చాలా వీడియోస్ ఈటీవీ నుంచి, లేకపోతే ప్రత్యేకంగా డైలీ వచ్చే జనాలు ఎంతమంది, రోజుకి ఇంతమంది లెక్క లేకుండా రోజు విజిటర్స్ వస్తూనే ఉంటారు అనమాట. ఒకసారి ఆంటీతో అయితే మాట్లాడదాం మనం. హలో ఆంటీ. హలో నాయ్, నమస్తేనండి. నా పేరు శివరాణి, మాది కృష్ణా జిల్లా మవ మండలం మవ గ్రామం అండి. మాది అసలు స్వగ్రామం అయితే మాది చల్లపల్లి దగ్గర పాగోలు అనే ఊరండి. కాకపోతే మేము ఉద్యోగరీత్యా మవ్వ వచ్చి ఇక్కడే స్థిరపడిపోయామండి. అది కూడా మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇల్లు కట్టుకుని మొక్కల కోసమే ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడిపోయామండి మేము. అసలు ఇన్ని మొక్కలు పెంచడానికి ఎంత టైం పట్టిందంటే, మీకు అంత ఓపిక, అంత శ్రమ, అంకుల్ సపోర్ట్ మీకు చాలా బాగుంది. ఈ మొక్కలన్నీ చూస్తుంటే మాకు ఇక్కడి నుంచి అలబుద్ధి కూడా అవ్వట్లేదు. ఒకసారి మీ మొక్కల గురించి మా అందరికి ఒక్కొక్క మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపిస్తా ఉంటే మన వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మొక్కలన్నీ కూడా నేను పెట్టినవి కాదండి. కాకపోతే మా వారు ఆయన చేతితో ప్రతి ఒక్క మొక్క కూడా ఆయన పెట్టిందేనండి ఇవి. కాకపోతే మొక్కకి పెడతానికి కావాల్సిన పరికరాలన్నీ నేను అందిస్తాను, ఆయన పెడతారు. అంటే ఆయన ఆరోగ్యం బాగుండదు, అందుకని ఆయన పెడతాం వరకే కూర్చొని పెడతారు, అన్ని నేను అందిస్తాను, మళ్ళీ సర్దుకుంటాను, అట్లా చేసుకుంటాము. కింద మొక్కలన్నిటికీ వాటర్ అది మా వారే ఇస్తారు. మన డాబా మీద ఉన్న మొక్కలకు మాత్రం నేను ఇచ్చుకుంటానండి. ఓకే, ఇక్కడ చూసారా ఎంత లోటస్ ఉన్నాయో. ఈ లోటస్ అన్ని అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి. ఇదంతా అన్నీ కాదు, 5 రంగులు ఉన్నాయి మొత్తం. ఇదేమో కనకాంబరం రంగు ఉంది, అక్కడేమో వైలెట్ వైలెట్ కలర్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి ఉంది, వైట్ ఉంది, పింక్ ఉన్నాయి. పింక్ లో 2 షేడ్లు ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇవన్నీ ఇఫోబియాలు. ఓకే, చాలా ఇదేమో వాటర్ యాపిల్ పింక్ ది. ఇదేమో నూరు వరహాలు, దీన్ని డ్రెస్సీనా అంటారు. ఓకే అండి. ఇదేమో తెల్ల నేరేడు, ఇక్కడ ఉన్నది ఇది తెల్ల నేరేడు. ఓకే ఓకే, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవి ఇఫోబియాలు అంటారండి వీటిలో. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మొక్క కనబడుతుంది మాకు. అవునండి, దీన్ని ప్రిన్సెస్ వైన్ అంటారండి. ఇది ప్రిన్సెస్ వైన్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇది మామూలుగా పందిరి మీద మనం పాకించుకుంటే గనక పైన షేడ్ నెట్ కింద ఉపయోగపడుతుందండి. ఆకులు, చిన్న ఫ్లవర్స్ అవి కూడా వస్తాయండి. మొక్కలు ఉన్నాయి. ప్రిన్సెస్ వైన్ ఎప్పుడు చూడలేదు, మీ దగ్గర మేము ప్రత్యేకంగా. అవునండి, ఇగో దీనికి ఇట్లా దారాలు వెళ్ళే గోల్డ్ కలర్ లో వస్తాయండి వేళ్ళు ఇట్లాగూ. ఓకే, నీకు ఇట్లా వస్తాయండి, చాలా అందంగా ఉంటాయండి. కాకపోతే ఒక దారం వెళ్ళే వస్తే దాన్ని మనం కట్ చేసుకుంటే 2, దాన్ని మళ్ళీ కట్ చేసుకుంటే 4, అట్లా చాలా మన గోల్డ్ కలర్ లో దారాల్లో మనం ఒక మహారాణి వెళ్ళినట్టుగా ఉంటుందండి. అట్లా నడుస్తా అంటే అది పెరిగిన తర్వాత నడుస్తా అంటే చాలా బాగుంటుందండి. అది ఇది నచ్చే నేను తెచ్చుకున్నాను, కానీ అసలు మొక్క మాత్రం నా దగ్గర లేదు. నాకు నుంచి బతుకుతుందంటే సీడ్స్ అదే నాకు అసలు ఇది నాకు నన్ను వదిలి వెళ్ళను అని నా దగ్గర ఉండిపోయింది. అసలు మొక్క నేను కొనుక్కొచ్చింది మా ఫ్రెండ్కి ఇచ్చేసా. మా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అర్థం కాల, మా ఫ్రెండ్కి ఇచ్చేసాను. కానీ రీసెంట్ గా 4 రోజుల నాడు ఇది కుండీలో ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, నన్ను వదిలిన వెళ్ళనంట అయిందని. ఇక్కడ ఉందిగా ఉంది, ఎప్పుడో స్టెమ్ పడి ఉంటుంది. స్టెమ్ పడి ఇది నా దగ్గర ఉండిపోయింది అట్లాగూ. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ ఏదైనా ఆర్చ్ లాగా కట్టిద్దాం అనుకుంటున్నాం బయట పక్కనే. అన్నపూర్ణ మొక్క ఇది. ఇదేమో పాండవ బత్తి, అది ఇవి పాండవ బత్తి. ఇవన్నీ క్రీపర్స్ అంతా లేకపోతే ఏమంటారు అంటే క్రీపర్స్. ఇది తెలియదమ్మా, ఇది హైదరాబాద్ నుంచి అంకుల్ తెచ్చారు. హైదరాబాద్ నుంచి తెచ్చారు ఇది. ఒకసారి మనం కృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. అంటే ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది. కృష్ణుని పెట్టారు, ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్, అది ఓల్డ్ ట్రెడిషనల్ ల్యాంప్ లా ఉంది. ఇవన్నీ కెలోడియమ్స్ రకరకాలు ఉన్నాయి. అవును, అగ్లోనిమాల అని చాలా వెరైటీలు ఉన్నాయి.
అవి హ్యాంగింగ్ కూడా, ఇది కూడా ఫిలోడెండ్రన్ అనేది దాంట్లో వెరైటీ పాకుతుంది. ఓకే ఓకే. మళ్ళీ అది వేరు, కింద అది వేరు, అది వేరు, పెద్ద ఆకులది వేరు. ఓకే. ఇదేంటంటే ఈ ప్లాంట్? ఇది బ్రహ్మకమలంలో చిన్నది, చిన్న ఫ్లవర్ వచ్చేది, ఇదేమో పెద్ద ఫ్లవర్ వచ్చేది. ఓకే అండి. ఇది కూడా, ఇది డాలియా. ఓకే, ఇది డాలియా. మీ మామిడి చెట్టు కూడా చాలా పెద్దది, దానికి కూడా బీరకాయలు, దానికి హ్యాంగింగ్ పాట్స్ మొత్తం కంప్లీట్ గా పెట్టేశారు. ఇది లేదు, నల్లగా అసలు ఫస్ట్ లోనే పోయింది, పసుపు రంగుకి బాగా పండగ తయారవక ముందే పోయింది. ఇది ఏ వెరైటీ? బంగినపల్లి. ఓకే ఓకే, బంగినపల్లి. ఇంత చిన్న ప్లేస్ లోనే ఇన్ని మొక్కలు పెట్టారు, చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అనమాట. ఇది చూసారా అసలు ఎంత బాగుందో? ఇందాక సక్కలేంటిది, సక్కలేంటిది అది. ఏంటో పొలాలు వస్తున్నాయి, ఇది తీసేసింది, రెడ్ ఫ్లవర్స్ పోయింది. ఇదేమో గోవర్ధన్ ప్లాంట్, ఇది గోవర్ధన్. ఇది ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. వీటి గురించి ఏమన్నా చెప్పండి ఆంటీ. ఇది కూడా తెలియదమ్మా, వీటి పేర్లు కూడా నాకు తెలీదు. కాకపోతే ఇది మాత్రం కేరళ నుంచి తెప్పించాను. ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది, ఫ్లవర్స్ వస్తాయి. అక్కడ ఉంది కదా బర్డ్. ఓకే ఓకే. ఈ ఫ్లవర్స్ కాదు, ఇవి అయిపోయిన తర్వాత కాయలు అన్నమాట, తెల్ల పూలు పూస్తుంది ఇది. నెల 15 రోజులు అయింది అవి పూలు పూసి, చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి ఆ పూలు. ఆ పైన పెట్టిన కనకాంబరాలు కదా అండి? ఇవి కనకాంబరాలు. ఇవి సఫోలా ఆయిల్ టిన్స్, 5 లీటర్ ఆయిల్ టిన్స్. ఈ పాత సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నా. కొనుక్కుని ఇటు కొంచెం పెయింట్లో వేసుకుని పెట్టుకున్నాను. 3 years అయ్యింది నేను తీసుకుని. అయితే కొంచెం డల్ అయిపోయినాయి పెయింట్లు అయ్యాను నేను. ఏమో స్నేక్ ప్లాంట్లు ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ రెండుటి కింద పనికి వస్తాయి అన్నమాట. క్రాటన్స్ ఇవన్నీ చుట్టూ పెట్టుకున్నాను అన్నమాట. జర్బరా, ఇది కింద సంవత్సరం జర్బరా ఇది. ఇవన్నీ కూడా మాకు ఇటువరకు పెద్ద బ్రహ్మ కమలాలు 11 కుండీల్లో ఉండేయండి. ఒక్క సంవత్సరంలో 680 పూలు పూసినాయి. కానీ అవి ఎక్కువ వయసు అయిపోవటం వలన ఎండిపోతే మొత్తం అన్ని తీసేసి కొన్ని ఆకులు మాత్రం కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇట్లా పాట్లో పెట్టుకున్నాను, ఇసుకలో పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ వేళ్ళై వచ్చిన తర్వాత రీపాటింగ్ చేసుకుంటాం. దీని పేరేంటో తెలియదు. ఇది కూడా నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఇది చిన్న మొక్క గిఫ్ట్ ఇచ్చారు. అది బాగా, అవును, వైట్ కలర్. ఇది కూడా ఫ్లవర్స్ వస్తాయి కూడా. అది బల్బ్ కదా? బల్బు. అవును, చాలా ఉంటాయి అసలు. మన గ్రూప్ లో కూడా ఇచ్చాను. తులసిలో 2 రకాల తులసులు ఉన్నాయి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఉంది. జామ చెట్టు కూడా ఉంది కదా? తైవాన్ జామ. ఓకే. ఇది బాగా పెద్ద చెట్టు అయితే ఈ గోడ నుంచి పడిపోయి బయటకు పడిపోయి కొమ్మలో దాని నుంచి పాములు వస్తున్నాయి. అందుకని మొత్తం నరికేసేసాం, ఒక కొమ్మ మాత్రం అట్టి పెట్టాం అన్నమాట. అవును, ఫిగ్గు. అవును, ఇది ఇండోర్ కదా అండి, ఇది అవుట్డోర్ లో పెట్టారు. ఏమో అక్కడ పెట్టా, అక్కడ పెట్టా, అన్ని ఒకసారి అక్కడ పెట్టండి. కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇది. ఇది విత్తనాల ద్వారా వచ్చిన మందారం. మందారానికి విత్తనాలు ఉంటాయి. వస్తాయి విత్తనాలు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఈ డ్రాగన్ ఫ్రూట్ కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి అంటే? 12 years ఉన్నాయమ్మా. ఇది ఈ రెండు కూడా సేమ్ వెరైటీసా? సేమ్, వైట్ లోపల పల్పు వైట్ అన్నమాట. ఇటు అంటే ఇటు మా ఏరియాలో ఎక్కడ 12 years బ్యాక్ లేవు అన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్. నేను బాపట్ల నర్సరీ నుంచి తెచ్చుకున్న చిన్న స్టెమ్. అప్పట్లో కలర్స్ ఉంటాయని కూడా తెలియక దాన్ని ఎట్లా పెంచాలో కూడా తెలియక ఓ పక్కన పెట్టేసి అట్టి పెట్టా, కవర్ పట్టినే. ఒకసారి అన్నదాత పుస్తకంలో చూసి సిమెంట్ పోలు వేయాలని ఉంది. అందుకని ఒక సిమెంట్ పోలు వేసేసి దానికి పైన ఒక ఫ్రేమ్ చేయించి దాని మీద టైర్ వేస్తే గొడుగు ఆకారంలో పెరుగుతుందని ఉంది. మాకు ఎంత సైజు పోలు వేయాలో తెలియక పెద్దది పెట్టేశాము. కానీ ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఇంత సైజు అక్కర్లేదు.
ఒక 6-6.5 అడుగులు ఉంటే ఒక అడుగు లోతు భూమిలోకి వెళ్ళినా కానీ మిగతాది పైకి ఉంటుంది, బాగుంటుంది. అసలు మేము ఏమి ఫ్రేములు ఏమి వేయలే అసలు దీనికి. ఇప్పుడు ఫ్రూటింగ్ వస్తుందండి దీనికి? ఫ్రూటింగ్ ప్రతి సంవత్సరం 2 చెట్లు కలిపి 400 కాయలు కాస్తాయి. ఓకే, అంటే కొత్త గార్డెనర్స్ కోసం దీనికి ఏమైనా పెస్టిసైడ్స్ కానీ అసలు ఏం ఉండదు. కాకపోతే మాది ముదిరిపోవటం వల్ల ఇట్లా ఎండిపోతున్నాయి అమ్మ మొత్తం అంతాను. ఓకే ఓకే, దీన్ని మళ్ళీ మనం వేరే సెపరేట్ గా పెట్టుకుంటే మళ్ళీ బాగుంటుంది. ఓకే అండి. అది ఏమి దీనికి ఎట్లాంటి పెస్ట్లు రావు అసలు, దీనికి ఈజీగా పెంచుకోవచ్చు. ఇది వర్మి కంపోస్ట్ లాంటిది అసలు మేము ఏమో పెట్టినప్పుడు మాత్రం ఒక సంవత్సరానికి ఒకసారి పశువుల ఎరువు ఒకటి వేస్తాం. ఓకే ఓకే, అంతే. అసలు అంతకు ముందు అయితే ఈ గట్లో ఉండేది కాదు, నేల మీద మామూలుగా ఉంటే దీని వేళ్ళు కూడా పైన మొత్తం అల్లుకుపోయినాయి. అసలు ఎరువు వేయటానికి కూడా కుదరలేదు అసలు అప్పుడు. కాకపోతే ఈ గట్లో కట్టించి అప్పుడు మాత్రం పశువుల ఎరువు వేసాం ఒకసారి. అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏనమ్మా, అవన్నీ మనకి తెలియని నర్సరీలో కూడా వాళ్ళు అడిగినా చెప్పట్లేదు. అది కూడా కేరళ నుంచి తెప్పించాను, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. అదే ఇది ఇంకా రెగ్యులర్ అందరి దగ్గర ఉండేదే. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్. అవును, ఇది కూడా దీని పేరు కూడా తెలియదు, మా ఎవరు గిఫ్ట్ ఇచ్చారు. వైట్ ఫ్లవర్స్ వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్స్ కూడా. ఇది ఇంకా మనం చూసింది 10% ఉంది, ఇంకా చూడాల్సింది 80-90% ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఏమవుతుందంటే మేము ఈ ఊరు వచ్చిన తర్వాత మేము ఇట్లా స్థిరపడటానికి కూడా మాకు మువ్వ వేణుగోపాల స్వామి, మాకు మువ్వ అంటేనే మువ్వ గోపాలుడు అసలు పేరైతే మువ్వ. శ్రీకృష్ణుడిది ఖాళీ మువ్వ జారి పడిన ప్రదేశం అంటే ఇది. అందుకుని మువ్వ అని వచ్చింది. కాలక్రమేణా అది మువ్వ అయిపోయింది. మువ్వ వేణుగోపాల స్వామి అనమాట. మాకు ఈ ఊరు వచ్చినప్పుడు మా పరిస్థితులు అసలు బాగుండలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 34 సంవత్సరాలు మేము ఈ ఊరు వచ్చి, కానీ చాలా జీవితంలో స్థిరపడ్డాం మేము. దానికి మువ్వ వేణుగోపాల అని చెప్పేసి మేము గుర్తుగా ఇక్కడ ఇదంతా ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం అనమాట. చాలా బాగుందండి. కాకపోతే చిన్న విగ్రహం అయిపోయిందని చెప్పేసి ఏదైనా పెద్ద విగ్రహం పెడదామని అనుకున్నాము. అనుకుని మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేశాను నేను, పెద్ద విగ్రహం ఏదైనా ఉంటే చూడండి అని ఫోన్ చేసి డాబా మీదకి వెళ్ళాను మొక్కలకు నీళ్లు పాద్దామని. వెళ్ళటమే డామును ముందు పడిపోయినప్పుడు దండం పెట్టుకుని నిన్నే పెడతాను స్వామి, నేను ఇంకోటి పెట్టిన విగ్రహం చిన్నదైనా సరే నిన్నే పెడతానని చెప్పి దండం పెట్టుకుని, కానీ అట్లా బోర్లా పడ్డా ఎక్కడ దెబ్బ తగల నాకు. అది నాకు అది బాగా గురి అనమాట. అప్పటి నుంచి వేణుగోపాల స్వామి మాకు బాగా ఇష్టదైవం అనమాట ఇక్కడ. అందుకని దాని చుట్టూ కూడా అందంగా ఉండటానికేమో రంగురంగులతో కొలియాసు, కృష్ణుడికి బాగా ఇష్టమైన తులసి మొక్కలు, దీని వెనక పారిజాతం మొక్క కూడా పెట్టుకున్నాం. దాని వెనక కూడా పారిజాతం మొక్కలు, ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ అందంగా ఉంటుందని. ఇది హైదరాబాద్ లో తెప్పించాను. ఇది దీంట్లో చక్కగా ఫోకస్ లైట్ అది కూడా పెట్టాము. అది ఇప్పుడు పగల రాదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అది కూడా లైట్. ఎన్ని కలర్ చాలా బాగున్నాయి, కలర్ ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ బుద్ధుడు కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు. ఈ బుద్ధుడు కొంచెం ఇదైపోయింది, డల్ అయిపోయిందని పక్కన పెట్టామమ్మా అసలు ఇది. కానీ కళ ముఖంలో కళ ఉంది బాగా, అందుకని నా పారేయటానికి ఇష్టం లేక ఇక్కడ పెట్టుకున్నా. ఇట్లా ఇది అడ్డం పెడితే ఇక్కడ బాగుంటుందని. ఇది ఫెర్న్ కూడా చాలా బాగుంది. ఫెర్న్ చాలా మంది డెకరేషన్స్ లో కూడా వాడతారు. అవును, వీటి కూడా ఫ్లవర్స్ వస్తాయి, అందంగా ఉంటాయి. ఈ 1000 of Mothers అంటారు, అది చాలా బాగా అందంగా వచ్చింది. ఇవేమో కలాంచియోలు ఇవన్నీ. ఇదేమో స్నేక్ ప్లాంట్, హైబ్రిడ్ వెరైటీ. హైబ్రిడ్ వెరైటీ, అదేమో నాట్ వెరైటీ. ఇది హైబ్రిడ్ వెరైటీ, 4 to 5 feet వరకు పెరుగుతుంది. దీంట్లో ఇంకా డ్వార్ఫ్ వెరైటీ ఇంకా చిన్నది ఉంది. ఇవన్నీ క్రోటన్స్, ఇవి కూడా 10 సంవత్సరాల వయసు వీటన్నిటికి. గోల్డెస్ట్ ప్లాంట్స్ ఇదంతా చాలా బాగుంది. ఇవి కూడా ఈ హ్యాంగింగ్ కూడా ఇవి నేను పెయింట్లు వేసుకున్నాను అనమాట, ప్లాస్టిక్ కి తెచ్చుకుని. ఇది ఇదంటారు మంకీ టైల్. అవును, మంకీ టైల్ కొంచెం ఎండ ఉండాలంట, అందుకని ఎండలో పెట్టాయి. అటు వెళ్దాము. ఈ పూలు చాలా బాగున్నాయి, దీని గురించి కూడా ఒకసారి చెప్పరా? దీని పేరు బేబీ సన్ రోజ్ అమ్మా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్ అసలు. కలర్ కూడా చాలా వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి, మా దగ్గర ఉన్నది మాత్రం ఇది ఒక్కటే. ఈ ఇండోర్ ప్లాంట్స్ కదా అంటే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అమ్మా. ఇవన్నీ కొలియాస్ లో రకాల రంగులు అన్నమాట.
ఇవేమో పెరుగు కుండలు అన్నమాట. మన ఫంక్షన్స్ లో వాటిలో వాడతారు. ఆ పెరుగు కుండలు తెచ్చుకుని నేను పెయింట్లు వేసుకుని వాటికి అందంగా ముగ్గులు వేసుకుని అలంకరించుకున్నాను అన్నమాట. అందంగా ఉంటాయి. లాంతర్ మందారం ఇది. ఇది అవును, స్పైడర్ ప్లాంట్. అవును. అసలు ఇవన్నీ కూడా ఇట్లా ఏర్పాటు చేయడానికి మా వారి ప్లాన్ అన్నమాట. ఇట్లాగో ఇవన్నీ తెప్పించుకొని రాడ్లు ఇవన్నీ తెప్పించి హుక్కులు అవి కూడా వెల్డింగ్ చేయించేసి ఇట్లా స్టెప్లు అన్నీ ఒకే వరుసలో పెడితే కనపడవని ఒకటి పైకి ఒకటి కిందకి. ఇప్పుడు దీనికి మళ్ళీ వాటర్ పోవడానికి డ్రైన్ హోల్స్ డ్రైన్ హోల్స్ అడుగుని పెట్టుకున్నాం అమ్మా. అడుగుని డ్రైన్ హోల్స్. ఈ ఉట్లు కూడా మా వారు వేసినాయి. ఇప్పుడు స్టిక్స్ అవి ఉంటాయి కదా మామూలుగా హ్యాంగింగ్ పార్ట్స్ కి, అవి మెల్ట్ అయిపోయి ఇరిగిపోతున్నాయి. అందుకని ఇవి వైర్ తెచ్చుకుని మా వారు వేసినాయండి ఇవన్నీ. ఓకే ఓకే అండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మల్టీ కలర్స్ చాలా ఉన్నాయండి. అవును. ఇదంతా స్పైడర్ ప్లాంట్. ఇది కూడా చామంతిలో ఇది ఒక రంగు అండి. బాగుంది. ఇది కూడా ఎల్లో అండ్ గ్రీన్. ఇక్కడ అంటే ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందండి. ఇక్కడ కూడా ఇంకో రకం బుద్ధుడు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా డెజర్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కూడా ధ్యాన ముద్రలో ఉండము బుద్ధుడు అండి. దాంట్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా. అవును. ఇది భీమవరం నుంచి తెప్పించానమ్మా. ఇది వాల్ క్రేపర్ అంటండి. ఇది ఒక చెక్క గానీ ఏదన్నా లేకపోతే గోడకైనా పాగుతుందంట. అది మొన్న ఈ మధ్యన తీసుకున్నాను నేను. ఇది పెట్టాలి. అది కూడా బాగుంది. అది కూడా భీమవరం నుంచి తెప్పించాను. అది ఇది ఒకటి. దీని పేరు ఏంటండి, ఇది గుర్తురాట్లా నాకు. పూసలు వైజయంతి మాల. వైజయంతి మాల పూసలు అవి వస్తాయి కదా, మంచిదంట. అది కృష్ణుడికి ఇష్టమైన ఇది. ఆడవాళ్ళు కూడా మెడలో ధరించుకుంటే బాగుంటాయి అంటండి అవి. ఇది కూడా కలబందలో ఇంకొక వెరైటీ కదా అండి. అవును, కలబందలో ఒక వెరైటీ. ఇది ఇది బ్రహ్మకంలో ఇందాక చెప్పారు కదా, ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఫ్లవరింగ్ ఇప్పుడు 4 సార్లు పూసినాయి అమ్మా. ఇవి అయితే సరిగ్గా ఇప్పుడే ఫ్లవరింగ్. ఇవన్నీ మొగ్గలు. ఇవన్నీ వైట్ కలర్ లోనే వచ్చింది. ఇది కూడా వైట్ కలర్ లో వస్తుంది. కానీ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. కానీ మార్నింగ్ 6-7 వరకు ఉంటాయి. సీజన్ ఇట్లా లేదు, సీజన్ ఇది. ఇట్లా శీతాకాలం అయితే మార్నింగ్ 7 గంటల వరకు కూడా ఉంటాయి పూలు. కాకపోతే మేమేంటంటే రాత్రిపూట కోసేసి ఫ్రిడ్జ్ లో పెడతాము. ప్రొద్దున్నే గుళ్ళకి. ఫ్లవర్ సైజు చిన్నదమ్మా. మామూలుగా పెద్ద సైజు అంటేనేమో మనకి చెరువుల్లో వాటిలో ఉంటాయి చూడు, లోటస్లు, తామర పూలు, కలువ పూలని, ఆ సైజు పెద్దది. చిన్నదైతే కొంచెం ఇంత సైజు వస్తుంది అంతే. కానీ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా మార్బుల్ పొటాస్. అవును. ఇక్కడ అదేమో డ్రెస్సీనా, అదే మళ్ళీ బొడ్డు మళ్ళీ, అటేమో కోడిగుడి సంపెంగ ఒకటి ఉంది. ఇవన్నీ మొన్న గ్రూపుల్లో తీసుకున్న శాప్లింగ్స్ అన్నమాట. అంటే చాలా బాగుంది డిజైన్. మీరే చేశారు అది హ్యాండ్ తో? అవును. ఇది ఫ్రీడమ్ 5 లీటర్ ఆయిల్ క్యాన్ అమ్మా. ఇది ఆయిల్ క్యాన్ అయితే వీళ్ళు పాస్ సామాన్లు వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నా. వాళ్ళేమో అందరి దగ్గర కొనుక్కుంటే నేను వాళ్ళ దగ్గర నేను కొనుక్కున్నాను. కొనుక్కుని ఇట్లాగూ షేపు ముందు స్కెచ్ చేసేసుకుని ఇట్లాగూ చాకు కాల్చి, మన దగ్గర ఇవన్నీ పరికరాలు ఉండవు కదా, అందుకుని చాకును కాల్చి ఇట్లాగూ కట్ చేసుకున్నాను అన్నమాట. చెవులు, ఈ దంతమని ఇట్లా కట్ చేసుకుని అందంగా పెయింట్లు వేసుకున్నాను. ఇవి ఆయిల్ క్యాన్స్ ఇక్కడ ఇందాక అక్కడ చూసాం కదా కనకాంబరాలు. అవును అవును, చాలా ఉన్నాయి. ఇంకా 2-3 కూడా నేను గిఫ్ట్లుగా ఇచ్చాయి. బాగున్నాయి అంటే. డిజైన్ చాలా బాగుంది. డిజైన్ అది. ఈ క్యాక్టస్ కూడా చాలా బాగుందండి. క్యాక్టస్ కి లీవ్స్ వచ్చాయి. అవును, ఈ క్యాక్టస్ లీవ్స్ వస్తాయి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. ఈ కొంచెం పింక్ షేడ్ వచ్చినాయి. అచ్చంగా గ్రీన్ కూడా ఉంటాయి. అక్కడేమో ఆర్కిడ్ ఉంది. అవును, మనీ ప్లాంట్, ఆర్కిడ్ ఉంది. ఇప్పుడు దానికి కూడా ఇది అవి వైటేను. దానికి చూడండి ఎంత చాలా చిన్న సైజు పాట్ లో 6 ఇంచెస్ ఉంటాయి. దాంట్లో ట్యూబ్ లైట్ పెట్టి దాన్ని సపోర్ట్ ఇచ్చి పైకి కట్టా. ట్యూబ్ లైట్ లో పెరిగింది. ఇవన్నీ సకులెంట్స్, క్యాక్టస్లు అన్ని కలిపి పెట్టాను. ఉన్ని అందంగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అని పెట్టుకున్నాను అనమాట. మల్టిపుల్ చేసుకోవచ్చు మళ్ళీను. ఇగో అట్లా చేసుకున్నది ఇది.
ఇది క్రిస్మస్ క్యాక్టస్. ఓకే ఓకే. ఇది డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్. దాంట్లోనే దానికి కట్ చేసి దీనికి ఇట్లా కట్టుకున్నాం. ఇదిగో ఫ్లవర్ మొగ్గ కూడా వస్తాయి. ఓకే ఓకే. అట్లా ఇవి కాకుండా మామూలు క్యాక్టస్లు కూడా, ఇట్లాంటి క్యాక్టస్లు కూడా ఇట్లా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. మీరే చేసేసుకుంటారు ఇంట్లో కూడా? మా వారు చేస్తారు అవన్నీ. ఓకే ఓకే. ఆయన చేస్తారు. దానికి ఏమన్నా మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఏమన్నా పెడతారా? ఇన్ఫెక్షన్ ఏముంది, ఊరిని కొంచెం సేఫ్ రాస్తాం అంతే చాలు అసలు. ఓకే ఓకే. కాకపోతే మనం కట్ చేసుకునేటప్పుడే కొంచెం చాక్ కానీ అది కొంచెం కాల్చేసి, లేకపోతే అలోవెరా జెల్ కానీ అట్లా రాసి ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకుంటాం అన్నమాట. ఓకే. కొంచెం మధ్య మధ్యలో అలంకరణ చేసుకుంటా ఉంటాం అన్నమాట. అవును. ఇవన్నీ మొన్న హార్టికల్చర్ షోలో కొనుక్కున్నాం. కొన్నేమో హార్టికల్చర్ షోలో, కొన్నేమో అది ఇంగ్లీష్ ఐవి అంటారు దాన్ని. ఓకే ఓకే. అది బటర్ఫ్లై కూడా ఉంటుంది కదా? బటర్ఫ్లై అక్కడ ఒకటి ఉంది, ముందులో కూడా ఉంది. ఇది కూడా ఏదో బోన్ అంటారు. ఇది కూడా బాగుంటుంది. ప్లాస్టిక్ మొక్కల్లే ఉండట్టు ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాంగింగ్లు కూడా అన్ని కొనుక్కోవటమే, అందంగా ఉంటాయి అని. ఇవి కూడా ఇక్కడ కూడా ఇంకో కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కూడా కృష్ణుడు పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగా నచ్చింది కలర్ అదేనో అందుకుని. చెప్పేగా మాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అందుకుని అవి కూడా పెట్టుకుని. ఇవి కూడా బుద్ధుడు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న బొమ్మలతో, అన్ని పూలు క్యాక్టస్లు ఇవే ఉంటే బాగుండలేమని అక్కడక్కడ కూడా ఇవి కూడా పెట్టుకున్నాను అన్నమాట. దీన్ని ఇది కూడా సక్యులెంట్ జాతి చెందానమ్మా. లవ్ సింబల్ ఉందేమో. ఇది కూడా కోయానంటండి. క్లారిటీ నాకు తెలియదు. ఇక్కడ ఉంది కదా ఇది ఇదొకటి. ఇంకా చాలా ఉన్నాయండి. అవును. ఇది కూడా జడ్జడ్ జీజీ ప్లాంట్ అంటారు కదా, దాంట్లో బ్లాక్ అన్నమాట. ఇది బ్లాక్ వెరైటీ. అదే. ఇంకా ఒకసారి ఇటు కూడా చూసేద్దాం. ఈ స్టాండ్ చూసారు ఎంత బాగుందో. ఈ స్టాండ్ చేయించి దీని మీద హ్యాంగింగ్ పాట్స్ పెట్టి కింద కూడా పెట్టుకోవడానికి అయితే చాలా ప్లేస్ ఉంది. ఇది పొతాస్, గోల్డెన్ పొతాస్ కదా అండి? అవును అవును. ఇది గోల్డెన్. ఇదేమో ఫిష్ బోన్ క్యాక్టస్. ఇది కానీ దీనికి ఫ్లవర్స్ వస్తాయి అంటారు కానీ మాకు రాలే అసలు ఇంతవరకు. ఇది ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది పెట్టి, కానీ మాకు రాలేదు. ఈ స్టాండ్ కూడా మేము కావాలని చేయించుకున్నాం. దీని మీద 34 పాట్స్ ఏయన్నా కానీ, హ్యాంగింగ్ కానీ, మామూలు కానీ, క్రేపర్స్ పైన కూడా క్రేపర్స్ పాకించుకుంటానికి వీలుగా అట్లా మెష్ తో వేసుకున్నాము. 34 కుండీలు పడతాయి ఏమన్నా కానీ. అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు పెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. గ్రీన్, ఇదేమో ఇందాకదేమో బ్లాక్. అదే ఇది ఒకటి మార్బుల్ పొతాస్. చాలా బాగుంటుంది. అవును. ఇది కూడా పిగ్. అది కూడా అదేంటో మాకు చాలా ఓకే. అంటే ఎక్కడ చూడలేదు, మీ దగ్గర చూసాం ఫస్ట్ టైం. బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. పెరిగిన కొద్దీ బాగా అందంగా ఉంటుంది. ముళ్ళు ఉంటాయి కాకపోతే బాగా, అందుకని పడిపోతా అంటే ఇట్లా వేసి కట్టామన్నమాట స్టాండ్ కి. ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు దాకా? ఫ్లవర్ రాదు. ఓకే. కాకపోతే ఫస్ట్ లో ఏంటంటే ఇక్కడ కొంచెం రకరకాల షేపుల్లో గ్రీన్ కలర్ తో వచ్చినాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత అదంతా పోయింది. ఇది ఇక్కడ లీఫ్ స్టార్ట్ అవుతున్నట్టు చిన్న లీఫ్ లేదు అంతే అయినాయి. ఇంకా ఉన్నాయి కదా? ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి కూడా ఇవి ఎడీనియమ్స్. ఇవి ఈ ఎడీనియమ్స్ కూడా 10 సంవత్సరాల వయసు అండి. మామూలుగా వీటిని బోన్సాయి చేద్దామని చెప్పి మొదలు పెట్టామన్నమాట. 10 సంవత్సరాల వయసు. దానికి ఇంకా లీఫ్ రాదేమో? లీఫ్లు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి దీనికి. అంటే ఇప్పుడు డార్మేషన్ పీరియడ్ ఇప్పుడు ఉండవు అసలు వీటికి. వీటికి ఉండవు ఇప్పుడు. అది కూడా మార్బుల్ పోతుంది. జింక పడుకున్నట్టు ఉంటుంది అది. అది ఇది కూడా చిన్న పిల్లాడిది బాడీ కింద కాళ్ళు అట్లా ఉండట్టు ఉంటాయి అన్నమాట. అది ఇవల్ల బోన్సాయి టైపు ఇవి షేపులు బాగుంటాయి. ఎడీనియమ్స్ కూడా ఎప్పుడు ఫ్లవర్స్ గురించి కాదు, దాని కార్డెక్స్ షేపులు బాగుంటాయి అన్నమాట. డాలియా అన్నమాట. టైం అయిపోయింది అది ఇప్పుడు ఇస్తాయింది. ఇవన్నీ మొన్న రీసెంట్ గా కొన్నా, ఒడిపోయినాయి అసలు. అసలు ఇవన్నీ శాప్లింగ్స్ తీసుకున్నాము. ఇవి కూడా వంగలు గ్రాఫ్టెడ్ వంగలు. ఇవంట వీటికి తెగుళ్ళయి చాలా రావంట అసలు. 2-3 సంవత్సరాలు ఉంటాయంట ఇవి మొక్కలయ్యి. మనకి
కాయలే కాస్తాయి అంట, అందుకని గ్రాఫ్టెడ్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఇది డార్క్ గ్రీన్, వీటిలో పొటాస్ అంటారు, తోటకూరలు ఇవన్నీను. ఇవన్నీ ఆగ్లోన్మాలు, అలకేషియాలు ఇవన్నీ రకరకాల వెరైటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవన్నీను. సెన్సివేరియాలో కూడా చాలా రకాలు, వీటిని కూడా సెన్సివేరియాలు అట్లా అంటారు అనమాట. సెన్సివేరియా ఇది కూడా అదే. అవును అవును. వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి. ఓకే. ఇవన్నీ ఇంకా రెగ్యులర్ ప్లాంట్స్ అంటే అన్ని వెరైటీలు కలిపి పెట్టుకున్నాం అనమాట. ఇది కూడా వెనక ఎప్పుడో ఏనాడుదో, ఇది అసలు దాదాపు 20 సంవత్సరాలు నాటిదా మొక్క. ఓకే ఓకే. ఎప్పటికప్పుడు పోతాయింది, కొంచెం మళ్ళీ దాన్ని పోకుండా బతికించుకుంటున్నాం. స్టెమ్లే ఇవి కూడా. ఓకే ఓకే. ఇదేమో పీకాక్ అనుకుంటా. కాదండి, అగ్లోని మన వెరైటీలు ఇవన్నీ. ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి. క్యాక్టస్, పెన్సిల్ క్యాక్టస్. అవును. ఇదేమో హార్ట్ ఆఫ్ క్యూన్, ఈ స్పైడర్ ప్లాంట్. ఇది కూడా సెన్సివేరియా వెరైటీ అండి? సెన్సివేరియా, దాని పేరు ఏంటో తెలియదమ్మా నాకు అది. కానీ చాలా మంది ఈ సంవత్సరానికి ఒక ఆకు వచ్చినట్టు వస్తుంది అనమాట, ఎంత మందంగా ఉంటుందో ఇది. ఇదేమో మధుకామిని ప్లాంట్. మధుకామిని అది. అవును. ఇంక ఇక్కడ ఒక స్టాండ్ ఉందంటే అన్ని ఆర్చిడ్స్ పెట్టారు. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఇవి కూడా ఎలిఫెంట్ ఇయర్ అంటే పెద్ద ఆకు వస్తుంది ఇది, కాకపోతే చిన్నదే, మళ్ళీ చిన్నదే. ఎలిఫెంట్ ఇయర్ అన్నారు మొన్న ఎవరు. కదా గ్రీన్. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా అదేనా? ఓకే ఓకే. ఇప్పుడు దాంట్లోనే అదొక వెరైటీ, పెద్ద ఆకులు, చామాకులు వెళ్ళే ఉండదు, అది ఒకటి వెరైటీ. మళ్ళీ ఇది చూసారా ఎంత బాగుందో, కలర్ అయితే చాలా బాగుంది. ఇది ఇంకోటి కూడా, ఇది కూడా వస్తాయి ఇంకోటి వెరైటీ. సేమ్ స్టాండ్ కదండి ఇది కూడా? ఇది కూడా సేమ్ స్టాండ్, 2 చేయించుకున్నాం అనమాట. ఇగో దీనికి కూడా మొగ్గలు వస్తున్నాయి. 2.5 years అయిందండి ఇది. ఓకే ఓకే. అంటే ఇటు పెడితే మొగ్గలు ఎవరిని వెళ్తాయి తగిలిపోతాయి అనుకుని అటు తిప్పి పెట్టాను అనమాట. కొబ్బరి కోకపిట్టు పైన ఇవిను బొగ్గులు వేస్తాము, బెరళ్ళు, చిట్టు బెరళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి గాలిలోనే తేమని పిలిచిపోతే ఇట్లా ఉంటాయి వీటి పార్ట్స్. కాకపోతే కొనాలంటే రేట్ ఎక్కువ అవుతుంది, మామూలు పార్ట్స్ కి మేము ఇట్లా బెజ్జాలు పెట్టేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నవి కొంచెం డ్యామేజ్ అయినవి అవన్నీ తీసి ఇక్కడ పెట్టుకుంటాను, నీడగా ఉంటుంది, ఇక్కడ బాగుంటాయి అని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. వీటన్నింటినీ చాలా బాగుంది. ఇది పెన్సిలిన్ కాదు, ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ప్లాంట్ ఇది. ఇది కూడా ఇది నిమ్మ, తీగ నిమ్మ, ఎదుపుడు అంటున్నారు చూడండి, కొత్తగా వస్తాయింది. కాయకే ఆకులు చిన్న వస్తున్నాయి, కాయలు కూడా కాస్తుంది. ఇది కొత్తగా వెరైటీ అంటే ఇది కూడా లెమన్ వైన్ కాదు ఏమది అయితే తెలీదు, ఏదో కొత్తగా వస్తాయిందన్నారని అది ఒకటి తీసాను. చూసారు కదా మన జీటీ వైబ్స్ లో అయితే గార్డెన్ వీడియోస్ అయితే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం. అందులో మన ఉమాగారి గార్డెన్ కి అయితే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. అలాగే శివరాణి గారి గార్డెన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. శివరాణి గారి గార్డెన్ అయితే ఎంత పెద్ద గార్డెన్, ఇదైతే part 1 మాత్రమే మనం చూసాం. ఇంకా part 2లో ఇంకా చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది. ఇంత పెద్ద చామంతులు ఇవన్నీ కూడా part 2లో అయితే వస్తాయి అనమాట. part 1 మొత్తం కింద సెక్షన్ అంతా అయిపోయింది, part 2 వచ్చేసి టెర్రస్ పైన సెక్షన్. మీకోసం ఇలాంటి మంచి మంచి గార్డెన్స్ మరెన్నో తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.